ప్రైజ్లో హల్లెలూయా. ప్రభు యేసు క్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగం 115 కీర్తన 13వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా యందు, అంటే ఎవరైనా చిన్నవారేమే పెద్దవారేమే ఎవరైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించువాడై ఉన్నాడంట. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించను. ఇంకొక విషయం ఏంటంటే, మరి మనలను మన బిడ్డలను కూడా దేవుడు వృద్ధి పరుస్తాడంట. వృద్ధి అంటే ఆశీర్వదిస్తానని మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ఆనాడు అబ్రహామును దేవుడు ఉన్నతంగా మరి సముద్రం ఒడ్డున ఉన్న ఇసుక రేణుల వలె మరి నీ సంతానం అభివృద్ధి కలుగునని, నువ్వు ఉన్నతంగా ఆశీర్వదించబడదు అని దేవుడు వాగ్దానము చేసిన ప్రకారము ఉన్నతముగా మరి అబ్రహామును ఆశీర్వదించాడు. మరి అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకును కూడా మరి అదేశమందు ఉన్నతమైన గొప్ప ఖ్యాతిని మంచి పేరుని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యెహోవా మిమ్మును మీ పిల్లలను ఆశీర్వదించును. తల్లిదండ్రులైన మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనకి ఆశీర్వాదము. మరి మనం ఒక్కరం మాత్రమే దేవుని రాజ్యానికి వారసులు కాకుండా మన బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో నిలిచి ఉండి దేవుని యందు ఆశీర్వదించబడిన వారుగా ఉంటారు. మరి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ దూరంగా బ్రతుకుట వలన తల్లిదండ్రులమైన మనము మరి మన నిమిత్తము మనం ఒక్కరమే నాశనం అవుతున్నాం, మనం ఒక్కరమే లోకంలో ఉంటున్నాం, మనం ఒక్కరమే శపించబడతాము అని మనం అనుకోవడానికి ఏమీ లేదు. తల్లిదండ్రులు చేసిన తప్పిదముల అపరాధములు బిడ్డలకు కూడా శాపంగా నిలుచును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలమైన మనమందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. మనం దేవుని వెతికిన వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించము, దేవుని అడగము, దేవుని యందు విజ్ఞాపన చేయము. దేవుడు నాకు ఇది ఇచ్చేయాలి, అది ఇచ్చేయాలి, ఇది కావాలి, అది కావాలని మనం అడుగుతూ ఉంటాం. ఈ లోకంలో మనకు సంపద లేకపోవచ్చు, ఆశీర్వాదం లేకపోవచ్చు, అభివృద్ధి లేకపోవచ్చు, దరిద్రతే ఉండును, అవమానాలే ఉండును, నిందలే ఉండును. కానీ దేవుని కొరకు మనం బ్రతికినట్లయితే ఈ లోకంలో మనం అన్నీ పోగొట్టుకున్నా కానీ దేవుని రాజ్యానికి వారసులమై ఉంటాం. మరి చాలామంది ఈ లోకంలో దేవుడు నాకు ఏమి చేసి ఉన్నాడు, నా పరిస్థితి ఏంటి, ఇంత కష్టపడినా నాకు ఆశీర్వాదం లేదేంటి అని అనుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుని అడుగు జాడల్లో మనము ఆశీర్వదించినట్లయితే, దేవుని మాటకు మనం లోబడి ఉన్నట్లయితే దేవుని మీద మనం నింద వేయడానికి సరిపడము. దేవుడు ఉన్నతంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మొట్టమొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదటి వెతకాలి. రెండవదిగా మరి మన భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం మనము అడిగిన వారిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి మనం జీవించినట్లయితే దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించేవాడే ఉన్నాడు. కీర్తన భాగం 2:11 అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మరి ఆశీర్వదించబడతామంట. మరి యెహోవా యందు భయభక్తులు గలవాడు మరి భయం ఉండి భక్తి ఉండి మరి మన దేవుని సన్నిధిని ముందుకు సాగితే అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటాం. భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా నిష్ప్రయోజనం. అందుకే కీర్తన భాగం 2:11 అంటున్నాడు, మరి భయభక్తులు కలిగి యెహోవాని సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. భయము ఉండాలి, భక్తి ఉండాలి. దేవుడంటే గడగడ వణుకుచు సంతోషించాలి.
దేవుని సన్నిధిని గూర్చి మనము ఆసక్తి దేవుని సన్నిధిని గూర్చి భయమును భక్తిని మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించువాడై ఉన్నాడు. అన్నిటిలో దేవుని కృప మనకు తోడై ఉంటుంది. మరి సహోదరి సహోదరులారా, పిన్నలనేమి పెద్దలనేమి వారందరినీ దేవుడు ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఉన్నతంగా అభివృద్ధిపరచువాడై ఉన్నాడు. ఉన్నతంగా దీవించువాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యందు మనం భయము కలిగిన వారుగా ఉందాం, భక్తి కలిగిన వారుగా ఉందాం, ఆయన కృపను ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్న వారుగా ఉందాం. ఇటు వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.